వెల్కమ్ టు కోవా టీవీ. ఆర్టీసీ విలీనం యూనియన్ల పునరుద్ధరణ ఇప్పట్లో అమలు చేయలేమంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతులెత్తేశారు. ఇవి ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న ప్రధాన అంశాలని, వాటిపై ఒక స్పష్టత వచ్చే వరకు వాటి గురించి కార్మికులు అడుగుతుంటూ యూనియన్లు పోరాడొద్దంటూ చెప్పేశారు. ఆర్టీసీ విలీనం యూనియన్ల పునరుద్ధరణ ఇప్పట్లో అమలు చేయలేమంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతులెత్తేశారు. ఇవి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ప్రధాన అంశాలని, వాటిపై ఒక స్పష్టత వచ్చే వరకు వాటి గురించి కార్మికులు అడగొద్దని, యూనియన్లు పోరాడవద్దని చెప్పారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలీనం కార్మిక జేఏసీ చేపట్టిన సమ్మె రేడియం స్టిక్కర్ల వివాదంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ విలీన అంశం యూనియన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం కావాలంటూ మంత్రి పొన్నం తెలిపారు. ఎలాంటి విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థను ఎలా విలీనం చేస్తారంటూ దాని గురించే ఒక కమిటీ వేసినట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటికే డిఏ ఇచ్చామని, పీఆర్సీకి కూడా ఆలోచన చేస్తున్నామన్నారు పేర్కొన్నారు. ప్రేరేపితమైన అంశాలు సమ్మెలకు కార్మికులు లోను కావద్దంటూ సూచించారు. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆ రెండు అంశాలు తప్ప అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ప్రతినిధులను లేబర్ కమిషన్ చర్చలకు పంపుతారా అనే ప్రశ్నకు ఆర్టీసీలో గుర్తింపు సంఘమే లేనప్పుడు వారిని చర్చలకు పిలవడంలో అర్థం లేదని తెలిపారు. భారీ వాహనాలకు వేసే రేడియం స్టిక్కర్లను 5 కంపెనీలు సిండికేట్గా మారి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో విచారణ జరిపిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. వాటి నాణ్యత, ఇతర వివరాలపై మీడియాకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. గతంలో నాణ్యత లేని స్టిక్కర్లు వేయడం వల్ల ప్రమాదాలు అధికంగా జరిగాయని, ఇప్పుడు అత్యంత నాణ్యమైన స్టిక్కర్లు వేస్తున్నామని తెలిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు అరైవ్ అలైవ్ పై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం డైలాగ్ అంటే ఎప్పుడైనా వారు వాళ్ళ సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉందని అనేక సందర్భాలు చెప్తాను. మళ్ళీ కూడా ఈరోజు చెప్తాను. 2 అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నేను వాళ్ళకు కూడా పర్సనల్ కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో సమావేశమైనప్పుడు చెప్పడం జరిగింది. 1 యూనియన్లు, 2 ఆర్టీసీ విలీనం. అది కమిటీ వేయబడ్డది. కమిటీలో దానికి సంబంధించి ఆరా జరిగినటువంటి 10 సంవత్సరాల క్రితం ఆర్టీసీనే మూసేస్తా అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించి జరిగింది, ఆధారబాధగా ఎన్నికల ముందు ఎటువంటి సంప్రదింపులు లేకుండా జరిగింది, అవన్నీ కూడా ఒక కమిటీ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం కమిటీ దగ్గర ఉంది. దాన్ని కూడా ఇటీవలనే మళ్ళీ ఒక హైయెస్ట్ మా దగ్గర మనం ఈ డిఏ ఇచ్చినప్పుడు కానీ తర్వాత సమావేశం జరిగినాం. మేము రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పీఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పీఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 మెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిజే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నిన్న కూనంనేని సాంబశివరావు గారు కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసినారు. కాబట్టి మేము దానికి సంబంధించిన విషయాలని నేను వారిని మరొకసారి నేను కోరుతాను. గతంలో కూడా నేను అదే మాట చెప్పినాం. ఇప్పుడు కూడా ఆ 2 అంశాలు తప్ప ఏ సమస్య ఉన్నా పత్రికల ముందు చెప్తాను. అన్ని సమస్యల్ని మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ కీర్తి అజరామరం, అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయులు అంబేద్కర్ అంటూ కొనియాడారు. పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వాస మానవుడను అంబేద్కర్ అంటూ తెలిపారు. అంబేద్కర్ కీర్తి అజరామరం, అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహానీయులు అంబేద్కర్ అంటూ కొనియాడారు. పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వ మానవుడు అంబేద్కర్ అంటూ అన్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమాజ కాప్నికుడు అంబేద్కర్ అంటూ కేటీఆర్ అన్నారు. భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహామేధావి అంబేద్కర్ అంటూ తెలిపారు. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేరేలా చేసిన దార్శనికుడు అంబేద్కర్ అంటూ పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సాగింది, భవిష్యత్తులోనూ కొనసాగుతోందని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ బోధనలను, ఆశయాలను, విలువలను భావితరాలకు అందించేలా హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి వారికి సమున్నత గౌరవాన్ని కల్పించిందని చెప్పారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహోన్నతుడికి
ఘన నివాళులర్పించారు. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానీ కాదు. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు, పుష్పాంజలి ఘటించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు, పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసు శ్రవణ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్కే దక్కుతోందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్, సంధ్యా, నవీన్, ఉదయ్ కుమార్, గౌస్, సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం చంద్రకళ, రాధా, నాయకులు కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ, పీఎన్జీ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల గ్యాస్ సిలిండర్ల కోసం జనం బారులు తీరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్క హోటళ్లు, చిరు వ్యాపారులు, దుకాణాలు మూసేశారు. ఇక పీఎన్జీ కోసం ఆటోలు, కార్లు, బంకుల ముందు క్యూ లైన్లు కడుతున్నాయి. అయితే ఇదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, మళ్లింపులు చేస్తున్నారు. సిలిండర్ బుక్ చేసిన సమయానికి డెలివరీ కావడం లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ, పీఎన్జీ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల గ్యాస్ సిలిండర్ల కోసం జనం బారులు తీరుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్క హోటళ్లు, చిరు వ్యాపారులు, దుకాణాలు మూసేశారు. పీఎన్జీ కోసం ఆటోలు, కార్లు, బంకుల ముందు క్యూ లైన్లు కడుతున్నాయి. అయితే అదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో తరలిస్తున్నారు. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, మళ్లింపులు చేస్తున్నారు. సిలిండర్ బుక్ చేసిన సమయానికి డెలివరీ కావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌర సరఫరాల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో దాదాపు 1.5 కోట్ల విలువైన సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీలో అనవసర జాప్యం జరిగినా, ఎవరైనా సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్ కు మళ్లించినా ప్రజలు వెంటనే పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్
1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ బుకింగ్లు, డెలివరీలను నిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజిలెన్స్ బృందాలు గత నెలలో జరిపిన సోదాల్లో 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, 70 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు 2,089 కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్పై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తామని స్పష్టం చేశారు. సివిల్ సప్లై భవన్లో వాణిజ్య ఎల్పీజీ సరఫరా పంపిణీపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, హోటల్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. డిపోల నుంచి సరఫరా మెరుగుపడినప్పటికీ డెలివరీలో జాప్యం జరుగుతోందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 70% సరఫరా డిమాండ్కు అనుగుణంగానే జరుగుతోందని, కొరత ఉన్న చోట అదనపు నిల్వలను వెంటనే విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే డిస్ట్రిబ్యూటర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కమిషనర్ హెచ్చరించారు. సిలిండర్లపై నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కావాలని డెలివరీలను ఆలస్యం చేయడం, అక్రమంగా దాచిపెట్టడం వంటివి చేస్తే లైసెన్సుల రద్దుకు సిఫార్సు చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై పౌర సరఫరాల శాఖ, పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. హోటల్ నిర్వాహకులు, పారిశ్రామిక ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సమన్వయంతో పనిచేసి సరఫరా వ్యవస్థలో జాప్యం జరగకుండా చూడాలని కమిషనర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు భారీ ఊరట కల్పించింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు, భూ క్రయ విక్రయదారులకు అఫిడవిట్ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులుగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ ట్రాక్ లో జరగనుంది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు భారీ ఊరట కల్పించింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు, భూ క్రయ విక్రయదారుల అఫిడవిట్ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణ అధికారులుగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ ట్రాక్ లో జరగనుంది. ఇప్పటికే సాదా బైనామాల పరిష్కారాలు ప్రారంభమయ్యాయి. సాదా బైనామా కోసం 2020 అక్టోబర్, నవంబర్లో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది రైతులు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నింటినీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆఫీస్ ఆన్లైన్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ట్రాన్స్ఫర్ చేసింది. అయితే 2023లో కొన్ని దరఖాస్తులను పలు జిల్లాల్లో కలెక్టర్లు తిరస్కరించారు. అయితే అంతేకాకుండా భూముల క్రయ విక్రయదారులు 2 అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వం 2025లో ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. దీంతో 9 లక్షల దరఖాస్తుల్లో కేవలం 7,000 మాత్రమే పరిశీలన పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఈ నిబంధనలను సవరించడంతో సాదా బైనామాల పరిష్కారానికి లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ప్రకారం సాదా బైనామాల క్రమబద్ధీకరణ అధికారాలు ఆర్టీఓలకు కల్పించారు. గతంలో సాదా బైనామా క్రమబద్ధీకరణ అధికారులు తహసీల్దార్లు పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు తహసీల్దార్లు విచారణ నివేదిక పంపిస్తే వాటిని ఆర్టీఓలు పరిశీలించి భూభారతి పోర్టల్లో భూమికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి హక్కులు కల్పించనున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి విచారణలో తేలే అంశాలే కీలకంగా మారుతున్నాయి. క్రమబద్ధీకరించాల్సిన భూముల సరిహద్దు, రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీ చేస్తున్నారు. సాదా బైనామా రైతు సమర్పించే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండటంతో పాటు 30 రోజుల పాటు అభ్యంతరాలేవి రాకుండా క్రమబద్ధీకరణ సులువుగా పూర్తవుతోందని రెవెన్యూ వర్గాలు సూచిస్తున్నాయి. రైతులు వెంటనే తమ అప్లికేషన్ను స్టేటస్ చెక్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి నెల వారికి పెన్షన్లను పంపిణీ చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విధానంలో కీలక మార్పులు చేస్తోంది. వీటి సేవలను పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి మార్చింది. వీటి కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నుంచి జారీ చేసే ప్రక్రియ వరకు ప్రతి పనిని డిజిటలైజ్డ్ చేసింది. దీనివల్ల ప్రక్రియ వేగవంతం కావడంతో పారదర్శకత లభిస్తోందని కూటమి సర్కార్ తెలిపింది. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సులువుగా పెన్షన్ పొందేందుకు ఈ కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి నెల వారికి పెన్షన్లను పంపిణీ చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల విధానంలో కీలక మార్పులు చేస్తోంది. వీటి సేవలను పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి మార్చింది. వీటి కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి పనిని డిజిటలైజ్ చేసింది.
దీనివల్ల ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు పారదర్శకత లభిస్తోందని కూటమి సర్కార్ తెలిపింది. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సులువుగా పెన్షన్ పొందేందుకు ఈ కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది. పెన్షన్ల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సేకరించే ప్రక్రియను మే 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక నుంచి పేపర్ల విధానంలో దరఖాస్తులను స్వీకరించే విధానాన్ని స్వస్తి పలకనుంది. కేవలం ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే దరఖాస్తులను ఆహ్వానించాలని సూచించింది. పాత విధానంలో పేపర్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానించేవారు. దీనివల్ల దరఖాస్తులను పరిశీలించి ప్రాసెస్ చేసేందుకు చాలా ఆలస్యమవుతోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ.